హిందూపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండలం లోవాముఠా ప్రాంతం వనకబాడి గ్రామంలో జిలుగు కల్లు వికటించి 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 6గురికి వాంతులు విరచనలాగా ఎక్కువగా అయ్యి పరిస్థితి విషమించడంతో గ్రామస్తులు డోడిలో కొన్ని కిలోమీటర్లు మోసుకుంటూ వెళ్లి అక్కడి నుంచి కురూపం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 5 మంది కూడా వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. వనకబాడి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక 3 కిలోమీటర్లు దేరువాడ గ్రామానికి డోలీలో కుటుంబీకులు మోసుకువచ్చారు. దేరువాడ నుండి కురుపం ఆసుపత్రిలో ఆటోలో తరలించామని కుటుంబీకులు తెలిపారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మాది వనకబడి అండి. వనకబడి బలరాం పువ్వులు. మేము ఏంటంటే ఇలా కళ్ళు తెచ్చారు, కళ్ళు తాగారు మా మాయాలు. తాగితే మేము కూడా ఇలాంటి మత పదార్థం కాడ ఇలాంటి వేస్తున్నారని మాకు కూడా తెలియదు. తాగేసి అదే కాలంలో తాగారు. మరి దేనికని ఇలా ఇస్తున్నారు అనుకుని మేము ఎంత ప్రయత్నించినా మరి కనిపించలే. కొద్దిగా ఇంకా వాంతులు ఇంకా విరసనాలు అలా వస్తూ ఉండేది. ఆ విరసనాలు ఏమిటంటే ఒక ఇది గడ్డి ముందు అలాంటి మందు వేసినట్టుగా అలా వాంతులు కూడా అలాంటి వాసనలు వస్తుండేవి. అయినా సరే ఎలా చేయాలి అనుకుని మేము చాలా కంగారంగా అయినాము. మరి అంబులెన్స్ ఫోన్ చేద్దామన్నా కూడా రోడ్డు లేకపోయింది. అదే డోడిలో వేసుకొని దే రోడ్డుకి దించే పరిస్థితిలో ఉండేది. కొద్దిగా అది కూడా మరి దే రోడ్డుకి వచ్చి కూడా అక్కడి నుంచి ఆటోలోన వాళ్ళకి బుకింగ్ చేసుకున్న తీసుకొచ్చాము. ఇక్కడ కుప్పం ఆసుపత్రిలోన తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసి కొద్దిగా రోడ్డు కూడా ఇంకా మనకు సహకరించినట్టుగా మనకు చేస్తే ఎంతో సంతోషం అనిపిస్తుందండి. ఇంకా 20 కిలోమీటర్ ఉంటుందండి దే రోడ్ నుంచి వనకబడికి. గంటన్నర మోసి తెచ్చామండి. డోడిలోన 15 మంది అండి. 15 మందిలోనూ 4గురికి ఎక్కువ సీరియస్ ఉందండి. కురుపం హాస్పిటల్లో చేరించామండి. వాళ్ళు అక్కడ కూడా మనము దాహంలో చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా నొప్పులు ఇంకా గట్టిగా వచ్చిన చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా పట్టించుకోవడం మనిషి ఎవరు లేరండి. అలాంటి పరిస్థితుల్లో ఉందండి మా పరిస్థితి. వనకబడి నుంచి అక్కడికి ఇలా తీసుకురావడము అదే పరిష్కారము. మనకు కూడా కొంచెం దారి చూసుకునడానికి మేము ప్రశ్నిస్తున్నామండి. ప్రభుత్వ కాలం కూడా గుడిగా మనకు చూసాలని మేము ఇస్తున్నాము. రోడ్డు మాకు ప్రభుత్వము మాకు రోడ్డు ఇవ్వాలని మేము కోరుస్తున్నామండి.